కర్ణాటకలోని ఉడిపిలో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. అక్కడి ప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరాన్ని ఆయన సందర్శించారు. దర్శనం తర్వాత అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహిస్తున్న లక్ష కాంత గీతాలాపనలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1,00,000కు పైగా భక్తులు ఒకేసారి శ్రీమద్ భగవద్గీతను ఆలపించనున్నారు. ఆలయానికి వెళ్లే క్రమంలో నిర్వహించిన రోడ్ షోలో మోడీని చూసేందుకు బీజేపీ కార్యకర్తల, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అందరికీ అభివాదం చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఆలయం దిశగా ముందుకు సాగారు ప్రధాని మోడీ. ప్రధానిని చూసేందుకు భారీగా తరలివచ్చారు జనం. ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ మందిరాన్ని మోడీ సందర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇటు గోవాలో కూడా 77 అడుగుల ప్రపంచంలోనే అతి భారీ శ్రీరామచంద్రుని విగ్రహావిష్కరణ చేశారు ప్రధాని మోడీ. ఆ తదనంతరం వేదాశీర్వచనం అందుకున్నారు. భారతీయ ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్రుడు. శ్రీరాముని విగ్రహాన్ని గోవాలో 77 అడుగులలో ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధానిని చూసేందుకు భారీగా జనం తరలి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాము. ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ మందిరాన్ని విగ్రహావిష్కరణకు ముందు సందర్శించారు. 1,00,000 కంఠ గీతాలాపనలో పాల్గొన్నారు. కర్ణాటక ఉడిపిలో ప్రధాని మోడీ రోడ్ షో అనంతరం ఆయన 77 అడుగుల అతిపెద్ద, ప్రపంచంలోని అతిపెద్ద శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. తదనంతరం అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఆలయం మొత్తం కూడా కలియ తిరిగారు. అక్కడ ఆలయ పండితులు, అలాగే మఠానికి సంబంధించినటువంటి ప్రధాన నిర్వాహకులు ప్రధానికి 77 అడుగుల శ్రీరామచంద్రుని విగ్రహానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలన్నింటినీ కూడా వివరించారు. శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేకమైన అటువంటి పూజలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. కర్ణాటకలో ఉడిపిలో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. అక్కడి ప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరాన్ని ఆయన సందర్శించారు. ఆ తర్వాత గోవా బయలుదేరి వెళ్లారు. అక్కడ 77 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. स्वामी जी का विनीत भाव था कि राम जी भगवान ने प्रकृति में स्थित हर जीव का संरक्षण किया है, साहस प्रदान किया है। यह कर्ज जन्म जन्म तक सुख शांति से आगे ले जाएंगे। परम पूज्य स्वामी जी से सविनय प्रार्थना है कि दक्षिण अयोध्या में स्थित भगवान श्री राम जी के पावन आशीर्वाद से लाभान्वित देश के प्रधानमंत्री श्री मोदी जी का स्वागत फूल माला और शॉल पहनकर करें।